మీరు ఛత్తీస్గఢ్ దండకార్యం, అక్కేమో నల్లమల. మీ ఇద్దరికి ఎవరు కలిపారు? పార్టీనా? పార్టీనే కలిపి. ఎలా మీరు అటు వెళ్ళారా, అన్న ఇటు వచ్చాడా? నేను ఛత్తీస్గఢ్ వెళ్ళాను. ఎప్పుడు ఇక్కడ ఎంతకాలం పనిచేశారు ఇక్కడ? ఇక్కడ నేను 2097లో పార్టీలోకి వస్తే 2007 వరకు ఇక్కడే ఉన్నాను నల్లమల్లో. నల్లమల్ల. మీరు చేసిన యాక్షన్లు ఏమున్నాయి అప్పుడు? యాక్షన్లు అంటే కొన్ని సింగిల్ యాక్షన్స్ చేశాము. తర్వాత ఎర్రగొండపాలెం దాడి చేసినాము. ఎర్రగొండపాలెం స్టేషన్ మీద, పోలీస్ స్టేషన్ మీద దాడి చేసినాము. మీరు ఇంకా అప్పుడు అక్కడ సౌత్ తెలంగాణ ప్లాటూన్ ఒకటి ఉన్నది, ఇక్కడ నల్లమల్ల ప్లాటూన్ ఒకటి ఉన్నది. ఈ 2 ప్లాటూన్లు లోకల్ దళం. నేను ఇక్కడ నల్లమల్లో కొన్ని రోజులు పనిచేసిన తర్వాత, ఎంత ఒక 5-6 నెలలు ఇక్కడ ఉన్న తర్వాత వెంటనే అక్కడ టీపీడీ దళం, టైగర్ ప్రాజెక్టు దళం అని చెప్పేసి ఈ దోర్నాల ఏరియా, దోర్నాల, పెద్ద అరవీడు, ఎర్రగొండపాలెం ఆ ఏరియా తిరిగేది. ఆ దళానికి నన్ను మార్చారు. సరే అని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళిన. అక్కడ ఉన్న ఆ ఏరియాలోనే నేను ఉన్నది. మా లోకల్ దళం కూడా ఎర్రగొండపాలెం పోలీసులు ఎందుకు టార్గెట్ చేశారు? తుపాకుల కోసం? తుపాకుల కోసమే, అంతేనా? వేరే రిటాలియేషన్ వేరే ఏం లేదు, వెపన్స్ కోసమే. వెపన్స్ అదే 30 మంది సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ మీద దాడి చేసేసి తుపాకులు తెచ్చుకోవాలి, తుపాకులు తోటాలు తీసుకొచ్చుకోవాలి అనేటువంటి చెప్పారనమాట. దాడి చేసిన తర్వాత మనది ఫస్టే కొంచెం పోవడమే ఎక్స్పోజ్ అయింది. దారిలోనే జరిగింది. ఎన్ని గంటలు చేశారు? తెల్లారిదనక జరిగింది, 3 గంటల వరకు జరిగింది. ఒక 12 గంటలకు రైడ్ స్టార్ట్ అవుతే 3 గంటల వరకు జరిగింది ఫైరింగ్. కానీ ముందుగా మేము పోకముందే పోలీసులు అదనపు బలగాలు వచ్చినాయి లోపలికి. అంటే ముందు ఇన్ఫర్మేషన్ లీక్ అయిందా? ఇన్ఫర్మేషన్ లీక్ అయిందా, వాళ్ళ జనరల్ దాంట్లో వచ్చిందా తెలియదు. కానీ అదనపు బ్యాచ్ 60 మంది అదనపు బ్యాచ్ వచ్చిన్నారు. అట్లా రైడు ఫెయిల్ అయింది. ఇంకా తెల్లారేంత వరకు మా బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక 2 ఒక గోడ ఎక్కేసి లోపలికి దిగాలి. ఆ గోడ ఎక్కి లోపలికి దిగిన తర్వాత మళ్ళీ ఇంకొక చిన్న గోడ ఎక్కి లోపలికి దిగితే స్టేషన్ లేకపోతారు. ఆ మెయిన్ గోడ ఎక్కేది లోపలికి దిగిన తర్వాత వాళ్ళు ఎటు రావడానికి లేకుండా అయిందనమాట. ఆడ గ్రైనేడ్ వేసి ఆ అన్నకు గాయాలైనాయి. అశోక్ అని చెప్పేసి ఆ అన్నకు బాగా గాయాలైనాయి, ఇంకొక అన్నకు కూడా గాయాలైనాయి. అట్లా 2 గాయపడ్డారు. ఇంకా తెల్లారంతా కనీసం ఫస్ట్ వాళ్ళనైతే బయటికి తీయాలి కదా అని చెప్పేసి ఫైర్ చేస్తూనే ఉన్నాం 3 గంటల వరకు. 3 గంటలకు అక్కడ నుండి బయటకు వచ్చినాము. తర్వాత శ్రీశైలం సుండిపెంట రైడు చేసినాము. అక్కడ నేను ఆంబుష్ టీంలో ఉన్నా. అంటే మళ్ళీ అదనపు బలగాలు రాకుండా పెడతారు కదా రోడ్ల మీద, అట్లా ఈ దోర్నాల రూటుకు ఆంబుష్లో ఉన్నా నేను. అది ఫెయిల్ అంటే ఆడ ఏం లేవు అసలు. మేము అనుకున్న వెపన్స్ లేవు, పోలీసులు లేరు. అది వెంటనే మన స్వాధీనం లేకొచ్చింది కానీ ఏం లేవు అక్కడ. అట్లా పెద్దగా మనకేమైతే లేదు. ఇంకా ఎన్కౌంటర్లు అయితే దాదాపు 30 నుండి 35 ఎన్కౌంటర్లు దాకా ఇక్కడ నల్లమల పరిధిలో జరిగినటువంటి ప్రతి ఎన్కౌంటర్లో ఉన్నా నేను. ఎన్కౌంటర్లు అంటే పోలీసులు మా మీద జరిగినట్టు, పోలీసులు మా మీద ఫైరింగ్లలో 30 ఫైరింగ్లకు పైనే ఉన్నాము. 30 ఫైరింగ్లో మీరు తప్పించుకున్నారా? తప్పించుకున్నాను. వాళ్ళ వైపు కూడా తప్పించుకున్నారు. పోలీసుల వైపు కూడా తప్పించుకున్నారు. అప్పుడు నల్లమల అనగానే మావోయిస్ట్ పార్టీ అంటే నక్సల్స్ కి ఒక పెట్టని కోటం అది. కర్నూలు నుంచి కానీ లేదా శ్రీశైలం నుంచి వైపు కానీ సున్నిపేట వైపు నుంచి కానీ మీరు చెప్తున్న ఎర్రగొండపాలెం వెళ్ళాలని దాటాలంటే మీ పరిమితి లేకుండా, మీ అనుమతి లేకుండా వచ్చేవాళ్ళు కదా, అంత పట్టుండేది. ఆ నల్లమలలో అంత పట్టు సాధించడానికి ప్రధాన కారణం ఏమనుకోవచ్చు? అంటే అక్కడ స్థానికుల సహకారమా, లేదు మీరు వాళ్ళని బెదిరించి? అయితే 1998-97 తర్వాత భూ పోరాటాలు స్టార్ట్ అయినాయి ఇక్కడ. నేను దళంలో ఉన్నప్పుడే అక్కడ ఎర్రగొండపాలెం, ఇటు వైచర్లోపల్లె అంటే పెద్ద దోర్నాల మండలము, వైచర్లోపల్లెలో చెరువు పోరంబోకు భూమి, దేవుడు మాన్యం భూమి, ఇలాగ పెద్ద అక్కడ ఉన్నటువంటి రైతులకు, అన్ని కులాల వాళ్లకు, పేద వర్గంలో ఉన్నటువంటి అన్ని కులాల లిస్టు తీసి అట్లా అందరికీ పంచడం జరిగింది. తర్వాత ఆ భూములు పంచిన తర్వాత అక్కడ కొన్ని రోజులకు ఆ భూములు పంచే టైంలోనే ఆ ఎస్సీల అబ్బాయి ఊర్లోకి సైకిల్ వేసుకొని పోతే ఒక అతను రెడ్డి అతను ఈడు సైకిల్ వేసుకొని మన కళ్ళ ముందు తిరుగుతాడా అని చెప్పేసి కొట్టిండ్రు. మాదిగొల్ల పిల్లోని
కొడుతున్నానే ఇక పార్టీ దగ్గరికి వచ్చిండు. మేము దళం పక్కనే ఉన్నాం అప్పుడు. వెంటనే పార్టీ దగ్గరికి వచ్చిండు. ఇట్లా నన్ను కొట్టినారు అంటే, ఎందుకు కొట్టినారు, ఏమన్నా కొంచెం ఓవర్ చేసే పిల్లోడు కూడా అబ్బాయి, ఏమన్నా అట్లా చేసినావా అని చెప్పేసి అంటే, లేదు నేను ఏవో కొనుక్కోడానికి కొట్టు దగ్గరికి వెళ్ళేసి సైకిల్ మీద వస్తుంటే వీడు మన కళ్ళ ముందు సైకిల్ మీద తిరుగుతాడా అని చెప్పేసి కొట్టినారు అని చెప్పేసి అన్నాడు. ఇక వెంటనే సాయంత్రము ఊరి వాళ్ళందరినీ పిలిచి మాట్లాడినాం, అంటే పాలెం వాళ్ళందరినీ పిలిచి మాట్లాడినాము. అవునన్నా ఇట్లా ప్రతిసారి ఇట్లనే ఉంటుంది, కానీ మేము ఇంకా పోకుండా మామూలుగా పోతాము. ఇప్పుడు ఉన్నటువంటి కుర్ర పిల్లోళ్ళు అట్లా ఉండలేరు కదా, పోతున్నారు కదా సైకిళ్ళ మీద, మరి మా సైకిళ్ళ మీద మేము పోతే వాళ్ళకేంటిది, ఇది మాట్లాడాల్సిందే ఊర్లో అని చెప్పేసి మాట్లాడిర్రు. సరే అని చెప్పేసి ఒక వారం తర్వాత మళ్ళీ ఊర్లోకి వెళ్ళేసి ఊర్లో మీటింగ్ పెట్టినాము. మరి ఇట్లా కొట్టడం ఎట్లా సరైనటువంటిది అని చెప్పేసి అతన్ని పిలిచి మాట్లాడదామని చెప్పేసి అతని ఇంటి దగ్గరికి వెళ్ళినాము. సంగిరెడ్డి అతను. ఇంటి దగ్గరికి వెళ్తే దొరకలేదు, బాత్రూమ్ని అక్కడ దాచి పెట్టుకున్నాడు. మళ్ళీ తర్వాత వచ్చి ఉన్నాడంట. ఇక అప్పుడు దొరకలేదు, ఊర్లో చెప్పేసి పోయినాము. ఏ కులం వాళ్ళదే ఆ కులం ఉంటుంది, కానీ ఇట్లా కొట్టడం అనేటువంటిది సరైంది కాదు. సరే పిలిచి మాట్లాడదామని వస్తే అతన్ని లేడు కదా అని చెప్పేసి వెళ్ళిపోయినాము. వెళ్ళిపోయిన తర్వాత ఇక మళ్ళీ కొన్ని రోజులకల్లా ఇంకా చిన్న దానికల్లా ఇక పాలెం వాళ్ళకు గొడవలు జరుగుతూనే ఉంది. వీళ్ళకి కూడా మన సపోర్ట్ ఉంటుంది. ఇక వాళ్ళకు కొంచెం ఊర్లోకి వచ్చి మా మీద ఇట్లా చెప్పిపోయినటువంటిది వాళ్ళకి అవుతుంది. ఇట్లా చిన్నగా పెద్దగా అయింది ఇది. తర్వాత పాలెము తగలబెట్టేసిర్రు. పాలెం తగలబెట్టలేదు, మేము అతను ఇట్లా చేసిండు కదా, ఇట్లా చేసి మనకు కనీసం సమాధానం కూడా చెప్తలేడు, దొరుకుతలేడు. తర్వాత ఊర్లో కొంత పెత్తందారి కూడా అతను, అందుకు అతను చంపాలి అని ఫస్ట్ చెప్పడం కోసం వెళ్ళినాము, హెచ్చరించడం కోసం వెళ్ళినా దొరకలేదు. ఇక ఇట్లా చేస్తున్నాడంటే ఇతన్ని చంపాలి అనేటువంటిది పార్టీ నిర్ణయం చేసింది. అప్పుడు అతను చంపడం కోసం ఇంటి దగ్గరికి వెళ్తే దొరకలేదు అతను. మళ్ళీ అతను దోర్నాల వెళ్ళేసి ఇంటికి వెళ్ళే టైంలో వచ్చే టైంలో బస్సులో పట్టుకొని చంపేసినాము. చంపిన వెంటనే అక్కడ అతన్ని చంపడము, ఊర్లో వాళ్ళు పోయేసి పాలెం మీద మొత్తము తగలబెట్టేసేసారు. ఆ తగలబెట్టినటువంటి దాంట్లో కొంతమంది గాయాలైనరు, ఇళ్ళల్లో ముసిలోళ్ళు లాంటి వాళ్ళు, కొంచెం మంది పిల్లోళ్ళ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొంతమంది గాయాలైనరు. ఒక అతనేమో చనిపోయినట్టుంది, అట్లా అంత గుర్తులేదు. అట్లా అయింది. ఇంకా మొత్తము పాలెం మీద దాడి చేసిర్రు, ఇక మొత్తము తగలబెట్టేసిర్రు. ఇక వాళ్ళందరికీ గవర్నమెంటే ఊర్లోకి వచ్చేసి ఏదో శిబిరం ఏర్పాటు చేసింది దోర్నాల టౌన్లో ఉన్న తర్వాత ఇక వాళ్ళకి ఇప్పుడు బిల్డింగులు అవన్నీ వచ్చినాయి, ఇప్పుడు ఉన్నారు. అట్లా ఆ ఊర్లో జరిగింది. భూ పోరాటాలు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో, భూ పోరాటాలలో ప్రధానంగా ఏంటంటే పార్టీలోకి వెళ్ళిన తర్వాత, అంటే ఇంటి దగ్గర మనకు రాజకీయాలు తెలియకపోయినా పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఎవరైతే గ్రామ పెత్తందారులుగా ఉంటారో వాళ్ళ చేతుల్లోనే ఆ గ్రామానికి సంబంధించిన దేవుడు మాన్యాలు ఉంటాయి. ఆ గ్రామానికి సంబంధించిన మిగిలినటువంటి చెరువు పోరంబోకు కానీ ఏదైనా పోరంబోకు భూములు ఉండేటువంటిది గ్రామ పెత్తనం కూడా వాళ్ళదే ఉంటుంది. ఊరికి ఒకళ్ళైన ఉంటారు. మామూలు ఇప్పుడు చెంచుగూడాలు ఉన్నాయన్నా కూడా చెంచుగూడాలలో కూడా ఒకళ్ళు ఉంటారు మెయింటైన్ చేసేట్టు. అదే అంటే ఇక్కడనేమో దోపిడీ రూపంగా కనిపించింది, చెంచుగూడాలలో దోపిడీ చేయడానికి లేదు కదా, కాబట్టి అట్లా ఎవరో ఒకళ్ళు అయితే మెయింటైన్ చేయడానికి ఉంటారు. వాళ్ళే కొంత మళ్ళీ పెత్తందారులుగా మారడం అనేటువంటిది కూడా కనిపిస్తుంది. నల్లమల్ల అనగానే చెంచులు రాజకీయ చైతన్యం తేవడానికి కానీ వాళ్ళ అభివృద్ధి కోసం మీరు ఏం చేస్తారు అప్పుడు పార్టీ? చెంచుగూడాలలో చాలా మొత్తం మీటింగులు పెట్టినాము పెద్ద ఎత్తున. అసలు పార్టీ ఎవరి కోసం తిరుగుతుంది, అసలు చెంచుల పరిస్థితి ఏంటిది, ఈరోజు ఈ అడవిలో బంక ఏరుకొని తర్వాత ఏదో గడ్డలు ఏరుకొని బతకాల్సినటువంటి పరిస్థితి ఏంటిది, మీరు కూడా మంచి వ్యవసాయం చేసుకోవాలి, ఇట్లా చేయాలి అని చెప్పేసి వాళ్ళకు చాలా చైతన్యయుతంగా చేయడం అనేటువంటిది. వాళ్ళల్లో ఒక సంఘాలను ప్రతి గూడానికి సంఘాన్ని ఏర్పాటు చేసి మహిళా సంఘాలను ఈ మందు తాగకుండా తర్వాత వాళ్ళు వ్యవసాయం వైపు మళ్లించాలి అనేటువంటిది. వ్యవసాయ కార్యక్రమాలు దళమే ఊర్లో ఉండేసి కూడా గ్రామాలలో ఉండేసి కొన్ని వ్యవసాయ కార్యక్రమాలు కూడా మేము చేసినాం అప్పుడు. అదొకటే కాకుండా చెంచులు పండించిన పంట అడవిలో ఉన్నది, అడవి బిడ్డలు వాళ్ళు ఆస్తుంది, వాళ్ళు ఎక్కడో కొండలెక్కి తీసుకొచ్చి అమ్ముతుంటే దళారు వ్యవస్థ ఒకటి ఉండేది అప్పట్లో. అవును, దళారులతో కూడా మేము మాట్లాడేళ్ళము. తర్వాత ఈ ఐటీడీఏ సున్నిపేట శ్రీశైలంలోనే ఐటీడీ ఆఫీసు, ఆ ఆఫీసర్లను పిలవనంపి మాట్లాడినాము. అసలు వ్యవసాయానికి సంబంధించి చెంచులకు అంటే ఆదివాసులకు అసలు ఏమేమి వర్తిస్తాయి, మీ దగ్గర గవర్నమెంట్ ఏమి ఇచ్చేవి ఉన్నాయి అని చెప్పేసి ఏపీఓని పిలవనంపి మాట్లాడినాము. ట్రాక్టర్లు ఇస్తాము, బోర్లు వేపిస్తాము, సోలారు కరెంట్ ఇస్తాము, ఇవన్నీ చెప్పారు. అట్లాంటివి కొన్ని చేపించిన గ్రామాలలో. కానీ అప్పట్లో పార్టీ మీద ఒక దుష్ప్రచారం ఉండేది. చెంచుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కిందకు వస్తే అభివృద్ధి పథకాలు కింద వరకు వెళ్లకుండా పార్టీ అడ్డుకుంటుంది,
అభివృద్ధి పనుల కంటే ట్రాక్టర్లు తగలబెట్టడం, ప్రొక్లైన్ తగలబెట్టడం చేస్తుంది అనేది? అసలు చెంచుల అభివృద్ధి కోసం పార్టీ అంటేనే, మావోయిస్టు పార్టీ అంటేనే పేద ప్రజల కోసం పనిచేసేటువంటిది. ఇప్పుడు మా అమ్మ నాన్నలను ఎవరైనా వాళ్ళు తల్లిదండ్రులను వదులుకొని మొత్తం ఆస్తులు పాస్తులు అన్నీ వదులుకొని చేసేటువంటిదే పేద ప్రజల కోసము. ఇప్పుడు భారతదేశంలో కనీసం మంచినీళ్ళు తాగాలన్నా కొనుక్కొని తాగాల్సినటువంటి పరిస్థితి. ఇలాంటి టైంలో ఒక ప్రాణాన్ని తెగించి కుటుంబాన్ని లేకుండా, కుటుంబం అనేటువంటిది ఒక ఆస్తులు, సొంత ఆస్తి అనేటువంటిది లేకుండా, సొంత రక్త సంబంధం లేకుండా ఒక వర్గం కోసం, పేద వర్గం కోసం పనిచేసేటువంటిది ఓన్లీ మావోయిస్ట్ పార్టీ. నేను ఈరోజు బయటకు వచ్చినానని నా వ్యక్తిగత కారణాలు కావచ్చు, లేకపోతే అవి ఏవైనా కావచ్చు, కానీ ఈరోజు ఒక ప్రాణాన్ని తెగించి పనిచేసేటువంటిది మావోయిస్ట్ పార్టీ. అట్లా మంచినీళ్ళు కూడా కానీ ఎంత 10 రూపాయలు ఈ మంచినీళ్ళ బాటిల్ అని చెప్పేసి గ్రామాలకు పోవడానికి రోడ్లు వేస్తుంటే మీరు రోడ్లు వేయడానికి అసలు వాళ్ళ అభివృద్ధి కోసం రోడ్లు కాదు కదా, వాళ్ళ జీవన డెవలప్మెంట్ కోసం ఏం చేయాలి? వచ్చే రోడ్లు వేస్తుంటే కాంట్రాక్ట్ బెదిరిస్తుంటే వాళ్ళు అప్పుడు రోడ్లు వేసేవారు వాళ్ళు. అదే అన్న, ఈరోజు రోడ్లు డెవలప్మెంట్ కాదు. రోడ్లు వేస్తేనో డెవలప్మెంట్, టీవీలు తీసుకొచ్చి డెవలప్మెంట్, కరెంట్ వేస్తేనో డెవలప్మెంట్ కాదు వాళ్ళకి. ఓన్లీ ఇవి ఒక సౌకర్యం ఇది. కానీ నువ్వు మొత్తం అసలు వాళ్ళ జీవన విధానాన్ని మార్చాలి. వాళ్ళ జీవన విధానం, వాళ్ళ తినడానికి పొలాలు పొలాలు ఇచ్చేసి వాళ్ళకు వ్యవసాయం నేర్పించండి. తర్వాత వాళ్ళు ఏరుకున్నటువంటి బంకకు, వాళ్ళు ఏరుకున్నటువంటి కొండ వాటి దుంపలకు రేట్లు పెంచేసి ఆ రేట్ల ప్రకారం గవర్నమెంట్ తీసుకోండి. వ్యవస్థ వాళ్ళు వస్తే వీళ్ళు ఇంత కష్టపడి సాయంత్రం దనక తీసుకొచ్చి కష్టపడి వస్తే వాళ్ళ దగ్గర తీసుకునేది 8 రూపాయలకు 9 రూపాయలకు పాలగడ్డలు. నిజంగా ఈరోజు నేను బయటకు వచ్చేంత వరకు కూడా ఇంత రేటు ఉన్నాయి పాలగడ్డలు అనేటువంటిది నాకు తెలియదు. వాళ్ళ దగ్గర అప్పుడు 7 రూపాయలకి 8 రూపాయలకు కొనేటోళ్ళు, ఆ 7 రూపాయలకి 8 రూపాయలకే వాళ్ళు అమ్ముకునేటోళ్ళు. వాళ్ళ జీవితం అది. వాళ్ళది ఈ డెవలప్మెంట్, వాళ్ళ జీవన విధానాన్ని డెవలప్మెంట్ చేయాలి తప్ప రోడ్డు వేయడం వల్ల వాళ్ళ డెవలప్మెంట్ కాదు, కరెంటు తీసుకురావడం వల్ల వాళ్ళ డెవలప్మెంట్ కాదు. వీటివి ఎందుకు? పార్టీని ఇక్కడ నిర్మూలించడం కోసం ఈ పనులు చేస్తున్నది గవర్నమెంట్. అంటే అప్పుడులో మీరు ఒక పక్క చేసేవారు, అన్న ఒక పైపు ఉండేవారు. అమ్మ ఎట్లుండేవారు అప్పుడు? అమ్మ నేను పార్టీలోకి వెళ్ళిన తర్వాత, అన్న పార్టీలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ చెల్లెళ్ళకు పెద్దగా తెలవకపోయినా అమ్మనే పంపించింది పార్టీలోకి అయితే చెల్లెళ్ళను. ఎందుకంటే ఈరోజు బయట పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళని చూస్తున్నాము. వాళ్ళు చాలా ఇబ్బంది పడి మా కళ్ళ ముందే కొంతమంది మళ్ళీ భర్తల చేత కొట్టించుకొని రకరకాలుగా బయటకు వచ్చి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళని చూస్తున్నాము. కాబట్టి పార్టీలో మంచి ప్రభావం ఉన్నటువంటిది. పార్టీ మనుషులు బాగానే ఉన్నారు, అలాంటి ఆలోచనలు వేరే రకమైనటువంటి ఆలోచనలు లేవు. ఎందుకంటే అమ్మ కూడా పార్టీ దగ్గరికి వచ్చిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళ అసలు ఏమీ లేకుండా సొంత ఆస్తి కోసం కాకుండా ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళకి మీరు వెళ్ళాలి అనేటువంటిది అప్పుడు అమ్మనే రెండో చెల్లెల్ని పంపించింది. మీరు ఎంతకాలం ఉన్నారు నల్లమల్లో? 10 సంవత్సరాలు. తర్వాత 10 సంవత్సరాల తర్వాత 2007లో ఛత్తీస్గఢ్ వెళ్ళింది.